Hey guys, welcome back to our channel Switching. ఈ రోజు వీడియో మీకు అర్థమై ఉంటది న్యూ బోర్న్ మస్ట్ హ్యావ్స్ అన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఏదైతే నా బేబీ కోసం మేము తీసుకున్నవి అండ్ మాకు ఉపయోగపడ్డవి నేను ఈ వీడియోలో చూపించబోతున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. న్యూ బోర్న్స్ కి చాలా షాపింగ్ అయితే చేస్తాం మనం. ఒక బేబీ రాగానే ఏమేమి తీసుకోవాలి ఇట్లా అని చెప్పి పెద్ద లిస్ట్ అయితే తయారు చేసుకుంటాం. చాలా కూడా షాప్ చేస్తాము మనం. అందులో నాకు ఉపయోగపడ్డవి నేను చూపిస్తా. అన్ని చూపించాను, ముఖ్యంగా ఉపయోగపడేవి మాత్రమే చూపిస్తా. ఫస్ట్ ఈ మూవింగ్ కార్ట్ నాకైతే చాలా ఉపయోగపడింది. మనం బెడ్రూమ్లో ఒక్కటే బేబీని పెట్టుకోం కాబట్టి ఇంట్లో ప్రతి ప్లేస్కి మనం తీసుకెళ్తుంటాం. హాల్లోకి తీసుకెళ్తాం, అట్లా బాల్కనీలోకి తీసుకెళ్తాం. అండ్ మన పేరెంట్స్ ఆయిల్ మసాజ్ చేయడానికో సంథింగ్ మనం అన్ని సామాన్లు తీసుకెళ్తూ ఉండాలి. ప్రతిసారి క్యారీ చేయాలి, మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి, ఇట్లా అయితే ఉంటుంది. బట్ ఈ మూవింగ్ కార్ట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అన్ని బేబీ ఏవైతే ఉంటాయో మనం రోజు ఉపయోగపడేవి అన్ని ఇంట్లో పెట్టుకుంటే ఈజీగా మనం హాల్లోకి కావాల్సిన దగ్గర తీసుకెళ్ళొచ్చు, వెంటనే తీసుకొచ్చి పెట్టొచ్చు. అండ్ మనం బేబీ అన్ని ఇక్కడ పెట్టుకుంటే మనం అక్కడ పెట్టినామా ఇక్కడ పెట్టినామా అట్లా కాకుండా ఒక్క దగ్గర సేఫ్గా వెంటనే దొరికేలాగా ఉంటుంది. సో నాకైతే ఇది చాలా ఉపయోగపడింది ఈ మూవింగ్ కార్ట్. మీకు ఆల్రెడీ చెప్పిన నేను నాకు యూజ్ అయినవి మాత్రమే చూపించబోతున్నా. నేను కొన్న అన్ని కాదు. సెకండ్ ఈ నాసల్ ఆస్పిరేటర్ నన్ను ఎంత కాపాడిందంటే నా బేబీకి లైక్ 15 డేస్కే కోల్డ్ అయింది. నాకు ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేయాలో అర్థం కాలేదు. బట్ చాలా ఇబ్బంది పడతారు. అది మనకి మన న్యూబార్న్ బేబీస్ కోల్డ్ అయినప్పుడే తెలుస్తుంది ఎంత సఫర్ అవుతారో. అది చెప్తే అర్థం కాదు మీకు. సో అట్లానే అవ్వాలని కోరుకోవద్దు. నా బేబీకి అయ్యింది కాబట్టి నాకు ఫుల్ బాధ అనిపించింది. ఏంది హాస్పిటల్కి క్లినిక్కి ఊరికే పరిగెడుతుండే. వాళ్ళేమో ఏ మెడిసిన్ ఇవ్వరు. ఈ 3 months వరకు న్యూ బార్న్స్కి వాళ్ళు మెడిసిన్ అనేది ఇవ్వరు అనమాట. అది ఆటోమేటిక్గా తగ్గిపోవాలి ఇట్లా అని చెప్తారు. సో అట్లాంటి టైంలో వాళ్ళు నాకు ఏం చెప్పారంటే ఈ నాసల్ ఆస్పిరేటర్ గురించి చెప్పారు. ఈ నాసల్ ఆస్పిరేటర్ చాలా టైప్స్ ఉంటాయి, బట్ నేను ఇదైతే తీసుకున్నా. రీసెర్చ్ చేస్తే నాకు ఇది మంచిది అని చెప్పేసి. ఇది ఎందుకంటే నార్మల్గా వాళ్ళ నోస్ బ్లాక్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి టైంలో ఈ నాసల్ డ్రాప్స్, సెలైన్ డ్రాప్స్ వేస్తే వాళ్ళ స్టఫీ నోస్ మొత్తం కూడా మ్యూకస్ ఏదైతే గట్టిగా ఉండి బ్లాక్ అయి ఉంటుందో అదంతా కూడా లూజ్ అవుతుంది. లూజ్ అయినాక దీన్ని ముక్కులో కాకుండా ముక్కు బయట కొంచెం ఇట్లా పెట్టి మనం పీల్ చేస్తే వాళ్ళు కొంచెం రిలీఫ్ అవుతారు. అండ్ ఎక్సెసివ్గా కూడా చేయొద్దు, ఇది ఓన్లీ 3 to 4 times చేయాలి. అండ్ ఈ డ్రాప్స్ కూడా న్యూ బార్న్స్కి 1 to 2 drops వేయాలి చేసిన ప్రతిసారి. అండ్ ఈ కోల్డ్ అయినప్పుడు ఇంకొకటి ఏం జరుగుతుంటుంది అంటే, నార్మల్గా మనం ఎక్కువ సార్లు అయితే ఇది చేయొద్దు, బట్ వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్స్ అట్లా 10 days అయితే సఫర్ అవుతూ ఉంటారు. అట్లాంటి టైంలో అండ్ నార్మల్గా కోల్డ్ అయినప్పుడు నోస్ బ్లాక్ అయినప్పుడు వాళ్ళు నోటి నుండి గాలి పీల్చుకుంటూ ఉంటారు. అట్లా ఏమవుతుంది, నార్మల్గా మనం ఫీడింగ్ ఇచ్చే టైంకి ఐదర్ బ్రెస్ట్ ఫీడింగ్, బాటిల్ ఫీడింగ్ ఏదైనా ఆ ఫీడ్ చేసేటప్పుడు నార్మల్గా వాళ్ళకి స్టఫీ నోస్ ఉంటే ముక్కు నుండి అయితే వాళ్ళు గాలి పీల్చుకోలేరు, నోటి నుంచి తీసుకుంటారు. నోటి నుంచి తీసుకోవాలి కాబట్టి వాళ్ళు ఫీడ్ చేసేటప్పుడు అది కూడా క్లోజ్ అయి ఉంటుంది. సో కొంచెం గాలి పీల్చుకుంటూ అండ్ ఆ మిల్క్ వాళ్ళు తాగుతూ ఏమవుతుంది అంటే ఫుల్ దగ్గొస్తుంటుంది. వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్ అవుతుంటారు, ఇట్లా తగ్గుతూ ఉంటారు. ఎందుకంటే కాకలేస్తుంటుంది, వాళ్ళు తాగాలి, ముక్కు నుంచి గాలేమో తీసుకోలేరు, నోటి నుంచి తీసుకోవాలి. సో రెండు ఇట్లా అయ్యి వాళ్ళకి ఫుల్ దగ్గుతూ ఉంటారు. అట్లాంటి టైంలో ఈ నాసల్ డ్రాప్స్, ఈ సెలైన్ డ్రాప్స్ అయితే నాకు చాలా యూజ్ అయినాయి. అండ్ మనం ప్రతిసారి ఇది యూజ్ చేయలేం కాబట్టి ఇది ఏం చేయాలంటే ఫ్రీక్వెంట్గా అంటే 8 times వేయొచ్చు అని అయితే నాకు నా డాక్టర్ చెప్పింది. బేబీస్కి 8 times వేయొచ్చు ఒక డేలో అని చెప్పింది. సో నోస్ బ్లాక్ అయినప్పుడల్లా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇది వేస్తూ ఉంటే వాళ్ళ బ్లాక్ అయిన నోస్ ఆ మ్యూకస్ అంతా కూడా కొంచెం లూజ్ అయ్యి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ముక్కు అట్లా లోపలికి వెళ్ళిపోతే ముక్కు కొంచెం ఫ్రీ అయ్యి కొంచెం ముక్కుతో గాలి పీల్చుకోవడం లాంటివి కూడా పాసిబుల్ అవుతుంది. సో ఈ సెలైన్ డ్రాప్స్ కూడా బాగా యూస్ఫుల్. ఈ సెలైన్ డ్రాప్స్ అయితే తీసి పెట్టుకోండి, ఈ నాసల్ ఆస్పిరేటర్ కూడా తీసి పెట్టుకోండి. ఇది కాకుండా మీరు వేరేది కూడా ఉంటాయి, మీరు కూడా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి మీకు నచ్చింది తీసుకోండి. నెక్స్ట్ ఈ నెయిల్ కటర్, ఇది బేబీస్ కోసమే అనమాట. స్పెషల్గా సేఫ్ అనమాట. చాలా మనం నోటితోనో నెయిల్ కట్టర్తోనో తీయడం అనేది అది సేఫ్ కాదు పిల్లలకి. సో ఇదైతే వాళ్ళకి నొప్పి కూడా వేయదు, చాలా ఈజీగా వాళ్ళ నెయిల్స్ అయితే తీసేయచ్చు. ఇది కూడా నాకు బాగా ఉపయోగపడ్డది, ఇది కూడా తీసుకోండి. ఎందుకంటే న్యూ బార్న్ బేబీస్కి నెయిల్స్ అనేవి చాలా పెరిగిపోయి వాళ్ళు ఇట్లా గీరుకుంటూ ఉంటారు అనమాట. సో ముఖం అంతా ఖరాబ్ చేసుకుంటుంటారు, వాళ్ళే ఏడుస్తారు మళ్ళీ పెయిన్ వచ్చి. సో ఇదైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ వాష్ క్లోత్స్ ఇవి చాలా తీసుకోండి.
20-30 తీసుకున్నా పర్లేదు. లెక్క ఎక్కువ అయినా పర్లేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకోండి. అంత యూస్ఫుల్ ఇవి. ఎందుకంటే వాళ్ళు బాగా స్పిటప్ చేస్తుంటారు. తాగుతుంటే కూడా వాళ్ళకి తాగరాదు కాబట్టి ప్రాపర్గా బయట పడుతూనే ఉంటుంది. సో వాళ్ళకి క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. ఇవైతే చాలా యూస్ఫుల్ అయితే చాలా తీసుకోండి అంతే. నెక్స్ట్ వ్యాజ్లిన్. నార్మల్ వ్యాజ్లిన్ అయినా అప్లై చేయొచ్చు, బేబీ వ్యాజ్లిన్ అని కూడా ఉంటుంది, అదైనా అప్లై చేయొచ్చు. అది అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే డైపర్స్ వేసేటప్పుడు అది అప్లై చేసి డైపర్స్ వేస్తే వాళ్ళకి ర్యాష్ అనేవి రావన్నమాట. సో మనం ప్రివెంట్ చేయొచ్చు ర్యాషెస్ రాకుండా. ఇన్ కేస్ ర్యాషెస్ వస్తే నేనైతే ఈ సూడో క్రీమ్ యూజ్ చేస్తున్నా డైపర్ ర్యాషెస్ వచ్చినప్పుడు అప్లై చేయడానికి. బట్ ఇప్పటి వరకు రాలే, బట్ తీసి పెట్టుకున్నా. చాలామంది చెప్పారు తీసి పెట్టుకోమని, అందుకే తీసి పెట్టుకున్నా. మీరు కూడా కావాలంటే తీసుకోండి. మార్కెట్లో చాలా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, బట్ బాగా ఎక్కువ రివ్యూస్ ఉన్నాయని తీసుకున్నా నేను. నెక్స్ట్ క్యాప్స్, మిట్టెన్స్, సాక్స్లు. సాక్స్ అయితే కంపల్సరీ, వాళ్ళని వామ్ ఉంచడానికి సాక్స్ అయితే వేయాలి నైట్ టైమ్స్. అండ్ నార్మల్గా బయటకు తీసుకుపోయినా సాక్స్ వేయాలి కాబట్టి సాక్స్ తీసుకోండి. అండ్ మిట్టెన్స్ వాళ్ళు నార్మల్గానే ఇట్లా గీరుకుంటారు కాబట్టి మనం ప్రతిసారి వాళ్ళకి గోర్లు అనేది తీయలేము. సో వేస్తే వాళ్ళు గీరుకోరు, వాళ్ళకు ఉన్న గోర్లతో కూడా గీరుకుంటారు. వాళ్ళు అంతా మెస్సి అంతా క్రాంకీగా చేస్తుంటారు. సో మిట్టెన్స్ వేయడం వల్ల కొంచెం సేఫ్ అనమాట వాళ్ళకి. అండ్ ఇంకోటి క్యాప్ కూడా బయట తీసుకుపోయినప్పుడు నార్మల్గా వేయాలంటారు, ఒక రీజన్ ఉంటుంది. మాకు నర్సు డాక్టర్స్ చెప్పారనమాట, ఖచ్చితంగా న్యూ బార్న్ బేబీస్కి క్యాప్స్ వేయాలి అని చెప్పి. ఇన్ని మంత్స్ వరకు, 3 months వరకు అని చెప్పారు. సో క్యాప్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి, నార్మల్గా బయటకు వెళ్తే కూడా అవసరము. నెక్స్ట్ ఈ బేబీ టైలినాల్. ఇండియాలో బేబీ టైలినాల్ దొరకదు, వాళ్ళకి వేరే ఉండొచ్చు పిల్లలకి, చిన్న పిల్లల కోసం. ఇక్కడైతే బేబీ టైలినాల్ ఉంటుంది. ఇక్కడ 3 months దాకా బేబీస్కి ఏ మంది ఇవ్వరు. సో మాకు 3 months వచ్చినాక ఈ బేబీ టైలినాల్ అయితే ఇవ్వచ్చు బేబీస్కి ఫీవర్ వచ్చినప్పుడు అని చెప్పేసి చెప్తారనమాట. సో 3 months పడ్డప్పుడు బేబీస్కి బేబీ టైలినాల్ ఇవ్వచ్చు. అప్పటి నుంచి ఇది యూజ్ అవుతుంది. నార్మల్గా వ్యాక్సిన్స్ వేసినప్పుడు బేబీస్కి ఫస్ట్ వ్యాక్సిన్ 3 monthsకి వేస్తారు. ఆ వ్యాక్సిన్ వేసినప్పుడు వాళ్ళకి ఫీవర్ వస్తుంది కొంతమంది పిల్లలకి రాదు, చాలా ఫజ్జీ క్రాంకీగా చేస్తారు. సో అట్లాంటప్పుడు ఈ టైలినాల్ ఇవ్వచ్చు అని చెప్పేసి మాకు చెప్పారు. నార్మల్గా ఫీవర్ వచ్చినప్పుడు కూడా టైలినాల్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ బేబీ టైలినాల్ ఇండియాలో చాలా ఉంటాయి. ఇంకా ఇండియాలో డాక్టర్స్ ఇస్తారు అనుకుంటా న్యూ బార్న్స్కి ఏమైనా ఫీవర్ వచ్చినా అక్కడ, బట్ ఇక్కడైతే ఇవ్వరు, అక్కడ వేరే ఉండొచ్చు. నెక్స్ట్ ఈ వైటమిన్ డి. ఫార్ములా ఇచ్చే పిల్లలకి అవసరం లేదు వైటమిన్ డి, ఎందుకంటే ఫార్ములా మిల్క్లో వైటమిన్ డి అనేది ఉంటుంది. బట్ బ్రెస్ట్ మిల్క్ తీసుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో బ్రెస్ట్ మిల్క్లో వైటమిన్ డి అనేది ఉండదు. సో ఈ వైటమిన్ డి డ్రాప్స్ అనేవి ఇవ్వాలి, డైలీ 1 drop ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్లో వైటమిన్ డి ఉండదు. బట్ వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ ఇమ్యూనిటీకి. సో ఖచ్చితంగా మర్చిపోకుండా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ డాక్టర్ని అడగండి వైటమిన్ డి డ్రాప్స్ గురించి. వైటమిన్ డి డ్రాప్స్ అయితే తీసుకోవాలి న్యూ బార్న్ బేబీస్ పుట్టినప్పటి నుంచి. నెక్స్ట్ ఈ బేబీ విక్స్. నా బేబీకి కోల్డ్ అయినప్పుడు బాగా యూజ్ అయింది ఇది. కాళ్ళకి రాసేసి నేను సాక్స్ వేసేసిన. మా మమ్మీ చెప్పింది అనమాట. నార్మల్గా దీని మీద ఏంటంటే 3 months నుంచి యూజ్ చేయాలని ఉంది. సో నేను ఫుల్ భయపడ్డా మా మమ్మీ అప్లై చేస్తుంటే, బట్ ఏం కాదు. బట్ ఎక్సెసివ్గా అప్లై చేయకండి చెస్ట్ పైన వెనక, ఎందుకంటే దీని మీద కూడా రాసి ఉంది. నేను కూడా భయపడ్డా, జస్ట్ కాళ్ళకి అప్లై చేసి సాక్స్ అయితే వేసిన. 3 months తర్వాత ఇదైతే సేఫ్, అప్లై చేసుకోవచ్చు ఎక్కడంటే అక్కడ. బట్ న్యూ బార్న్స్కి ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ వరకు కాళ్ళకి మాత్రమే అప్లై చేసి సాక్స్ వేయచ్చు. నెక్స్ట్ ఈ థర్మామీటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్గా బేబీ చెక్ చేస్తూ ఉండాలి ఫీవర్ వచ్చిందా అని చెప్పేసి, ఎందుకంటే న్యూ బార్న్ బేబీస్కి ఫీవర్ రావద్దు ఫస్ట్. సో ఒకవేళ వస్తే ఎమర్జెన్సీకి పోవాలన్నమాట. సో అందుకే ఇది కూడా ఉపయోగపడింది. నెక్స్ట్ ఈ పాసిఫైయర్ అయితే నాకు చాలా ఉపయోగపడ్డది. కొంతమంది పిల్లలు తీసుకోరు, అంటే మా వాడు ఇప్పుడు తీసుకుంటలేడు, బట్ ఇనిషియల్ డేస్లో మంచిగా తీసుకునేవాడు. ఎందుకంటే స్ట్రాలర్లో పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాం కదా, క్లినిక్కి, నార్మల్గా రెగ్యులర్ విజిట్స్కి తీసుకెళ్ళినప్పుడు మంచిగా వాడు కానిస్తుంటాడు, ఆ నర్స్ పని, ఆ డాక్టర్ పని కానిచ్చేదనమాట. వాడు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఈ పాసిఫైయర్ పెట్టడం వల్ల. పాసిఫైయర్ పెట్టి వదిలేస్తే వాళ్ళు ఏడవరు, క్రాంకీ అయ్యారు, ఏం చేయరు, మంచిగా వాళ్ళ పాటన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెక్ చేసుకుంటూ కూడా ఉంటారు అనమాట డాక్టర్స్, నర్స్. సో నాకైతే ఉపయోగపడింది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కార్ సీట్లో పెట్టినప్పుడు మంచిగా రిలాక్స్గా ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ ఈ డిస్పోజబుల్ బ్రెస్ట్ ప్యాడ్స్ అనమాట. ఇవి చాలా ఉపయోగపడ్డాయి నాకైతే. నాకు అనుకోలేదు ఇవి ఇంత ఉపయోగపడతాయి అని చెప్పేసి. నార్మల్గా డెలివరీ అయిన తర్వాత ఏంటంటే మన బ్రెస్ట్ నుండి మిల్క్ ఆటోమేటిక్గా ఫ్లో అయిపోతూనే ఉంటుంది. నార్మల్గా పడుకున్నప్పుడు నైట్ బెడ్ అంతా ఖరాబ్ అవుతుంది, మనం డ్రెస్ వేసుకున్న డ్రెస్ అంతా ఖరాబ్ అవుతుంది, ఇట్లా లీక్ అయ్యి. ఇవి పెట్టుకోవడం వల్ల ఇది మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆ మిల్క్ అంతా, లీక్ అవుతున్నది. సో మన డ్రెస్ పాడు కాదు, బయటకి రాదు, అండ్ బెడ్ కూడా పాడు కాదు. సో కొంచెం
బాగా ఉపయోగపడతాయి. ఇవి కూడా ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ ఈ బ్రష్ అనమాట. నాకు ఇది నా ఫ్రెండ్ చెప్పింది. నార్మల్గా వాళ్ళకి హెడ్ బాత్ చేపిస్తారు కదా మన పేరెంట్స్. అది చేయించినప్పుడు ఇట్లా ఇట్లా రుద్దుతూ ఉంటారు తలని. నాకేంటంటే భయం అవుతుంది, వాళ్ళ తల చాలా సెన్సిటివ్, ఇవన్నీ క్లోజ్ అయి ఉండవు ఇట్లా అని చెప్పి. మన పేరెంట్స్ ఎట్లయినా సేఫ్గా చేస్తారు, అయినప్పటికీ నాకు యాజ్ అ మదర్గా అయితే నాకు భయం అవుతుంది కదా. సో అట్లా 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 అంటుంటే నాకు ఏంది తల ఊగదా వాళ్ళకి, వాళ్ళవన్నీ క్లోజ్ కావు ఇట్లా ఇట్లా అని చెప్పి అరిచేది. ఇక ఈ బ్రష్ వల్ల, ఈ బ్రష్ పెట్టి మంచిగా హెయిర్ మంచిగా క్లీన్ అవుతుంది అండ్ బాగా యూస్ఫుల్ ఇది. స్నానం చేయించేటప్పుడు ఎస్పెషల్గా హెడ్ క్లీన్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇది పెట్టి రబ్ చేయొచ్చు, వాళ్ళకి అంత కష్టం కూడా అనిపించదు, మంచిగా ఉంటుంది. ఈ బ్రిజిల్స్ అని కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఇది కూడా నాకు బాగా ఉపయోగపడ్డది. నెక్స్ట్ ఈ బాడీ లోషన్ అనమాట. అవినో బేబీ నేను యూజ్ చేసేది. మనం ఏంటంటే మన గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే టాల్కమ్ పౌడర్ ఏదైతే జాన్సన్ బేబీ అవన్నీ ఉంటాయి కదా, అది ఎక్సెసివ్గా యూజ్ చేస్తుంటారు చేసి మొత్తం బాడీ అంతా. బట్ నార్మల్గా అయితే పౌడర్ అంతా యూజ్ చేయొద్దు, బేబీస్ మీద అంత వేయొద్దు, బేబీస్కి అది అంత మంచిది కాదు. వాళ్ళ కళ్ళలో ముక్కులో అంతా పోతుంది, అదంతా అసలు మంచిది కాదు, డాక్టర్స్ కూడా వేయొద్దని చెప్తారు. బట్ బాడీ లోషన్ అయితే ఖచ్చితంగా అప్లై చేయాలి బేబీస్కి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది, పీల్ అవుతూ ఉంటుంది. ఇది పెడితే కొంచెం వాళ్ళది అంత డ్రై అవ్వదు, కొంచెం స్కిన్ కూడా ఇరిటేషన్ అనిపించదు వాళ్ళకి. నేనైతే 3 times అప్లై చేస్తాను. 3 times అప్లై చేయొచ్చు కూడా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు 3 times అయితే అప్లై చేయొచ్చు. కాదు అనుకుంటే 1 time కూడా అప్లై చేయండి. నేను రెగ్యులర్గా 3 times ఏం అప్లై చేయను, సమ్ టైమ్స్ 2 times చేస్తాను, సమ్ టైమ్స్ ఒక్కసారి కూడా చేసేస్తా అంతే. ఇది కూడా బాగా యూజ్ అయింది బాడీ లోషన్ ఇది అవినో బేబీ. ఇంకా చాలా ఉంటాయి, మీరు కావాలనుకుంటే వేరేది కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రెస్ట్ పంప్ అనేది వర్కింగ్ ఉమెన్స్కి చాలా అవసరము. ఎందుకంటే వాళ్ళు మొత్తం బ్రెస్ట్ ఫీడ్ చేస్తే వాళ్ళు జాబ్ స్టార్ట్ అయినాక వాళ్ళకి ఫుల్ కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ మాత్రమే చేస్తూ అంటారు, బాటిల్ ఫీడ్ చేయని అంటారు. అట్లాంటి వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసి బాటిల్ త్రూ ఇవ్వచ్చు, కాబట్టి దానికోసం బ్రెస్ట్ పంప్ అయితే కావాలి. అండ్ ఇనిషియల్గా కూడా వాళ్ళు లాడ్ చేయరు. సో అట్లాంటి టైంలో మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి అని వాళ్ళని ఫోర్స్ చేస్తే కూడా ఇబ్బంది పడుతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ బ్రెస్ట్ పంప్ చాలా ఉపయోగపడుతుంది. లాడ్ చేయలేని పిల్లలకి మన మిల్క్ మంచిగా పంప్ చేసి ఇవ్వచ్చు. అండ్ దీన్ని నార్మల్గా మనం స్టోర్ చేసి కూడా పెడతాము ఫ్రిడ్జ్లో. ఎప్పుడైతే బేబీస్ ఏడుస్తారో తీసుకొచ్చి ఇవ్వాలి. అట్లాంటి టైంలో బాటిల్ వార్మర్ అని కూడా ఉంటుంది మార్కెట్లో. నేను చూపిస్తే ఏం తీసుకున్నాను. నేను తీసుకున్న బాటిల్ వార్మర్ వచ్చేసి ఇది డాక్టర్ బ్రౌన్ బాటిల్ వార్మర్. ఇది కూడా బాగా ఉపయోగపడింది. మనం నార్మల్గా బ్రెస్ట్ మిల్క్ పంప్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాము, బేబీస్ ఏడవంగానే తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళకి. సో చల్లగా తెచ్చియరేం కదా. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే బౌల్ పెట్టి వాటర్ పెట్టి వెయిట్ చేసి దాంట్లో వార్మ్ చేస్తూ ఉంటారు. అది ఫుల్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇక అప్పలో బేబీ గుక్క బట్టి ఏడుస్తుంది. సో నాకు ఫస్ట్లో అట్లనే అయింది. బట్ ఈ బాటిల్ వార్మర్ కూడా కొంచెం సేవ్ చేసింది నా టైంని. ఫుల్ ఏడ్చేవాడు. సో ఇది ఏంటంటే తీసుకొచ్చి మాన్యువల్ ప్రకారం కొన్ని వాటర్ ఉంటాయి, కొన్ని వాటర్ పోయాలి. ఈ వాటర్ పోసి ఆ బాటిల్ ఇందులో పెట్టేస్తే ఒక 2 minutes 1 minute అయిపోతుంది అనమాట. అంత టైం కూడా తీసుకోదు, 30 seconds 1 minute 2 minutesలో బాటిల్ అనేది మిల్క్ అనేది వార్మ్ అయిపోతుంది. సో టైం సేవింగ్ ప్రాసెస్. అందులో అయితే ఆ గిన్నె పెట్టి వాటర్ పోసి దాంట్లో తిప్పి చేయని వచ్చేది, వాడేమో గుక్కబట్టి ఇచ్చేటోడు ఆ వార్మ్ అయ్యే వరకు. సో ఇది కూడా ఉపయోగపడుతుంది, తీసుకోండి. నెక్స్ట్ కార్ సీట్ అండ్ స్ట్రాలర్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కార్ సీట్ లేని బేబీని కూడా ఇయ్యారు. మాకు ఇక్కడ అయితే ఇండియాలో అయితే అవసరం లేదు, బట్ కొంతమంది స్టిల్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ కూడా సేఫ్టీ అనేది ఫాలో అవుతున్నారు. స్ట్రాలర్ నేనైతే ఈవెన్ ఫ్లో తీసుకున్నా, ఇక్కడ చూపిస్తా. అండ్ కార్ సీట్ కూడా ఈవెన్ ఫ్లోనే, అవి కూడా మస్ట్ హ్యావ్ అనమాట. నెక్స్ట్ ఈ నర్సింగ్ పిల్లో కూడా నాకు చాలా ఉపయోగపడింది. నార్మల్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు నాకు ఎట్లా హోల్డ్ చేయాలి బేబీని అని అర్థం కాలే. బట్ ఇది పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా దీని మీద ఇట్లా పెట్టి బేబీకి మిల్క్ ఇచ్చేది నేను. ఇట్లా పెట్టుకొని బేబీని కూర్చుంటే బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. బేబీ కూడా చాలా కంఫర్టబుల్ అండ్ మనకు కూడా బాగా కంఫర్టబుల్ అనమాట. ఇది కూడా నాకు చాలా యూజ్ అయింది. ఇది ఫీడింగ్ పిల్లో, ఇది కూడా తీసుకోండి. నెక్స్ట్ హ్యూమిడిఫైయర్ కెనడాలో అవసరం, బట్ ఇండియాలో అవసరం లేదు. ఇండియాలో హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువనే ఉంటాయి, బట్ కెనడాలో ఏంటంటే హ్యూమిడిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో హ్యూమిడిఫైయర్ పెట్టడం వల్ల బేబీస్కి నోస్ ఏదైతే మ్యూకస్ ఉంటుందో అది గట్టిగా కాకుండా, స్టఫీ నోస్ అవ్వకుండా, బ్లాక్ చేయకుండా, కొంచెం వాళ్ళ కోల్డ్ అయినప్పుడు, నార్మల్ టైంలో కూడా హ్యూమిడిఫైయర్ యూజ్ అవుతుంది బాగా, బట్ కోల్డ్ అయినప్పుడు ఇంకా యూజ్ అవుతుంది. వాళ్ళ నోస్ని బ్లాక్ కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా మ్యూకస్ని చేస్తుంది అనమాట. సో జలుబు అయినప్పుడు రూమ్లో హ్యూమిడిఫైయర్ ఆన్ చేసుకోండి, అది కూడా బెస్ట్ సొల్యూషన్. హ్యూమిడిఫైయర్ కూడా చాలా యూజ్. నేను ఏదైతే తీసుకున్నా అది ఇక్కడ ఇస్తా ఫోటో. మేము యూజ్ చేసే హ్యూమిడిఫైయర్ నేను అమెజాన్లో తీసుకున్నా. నెక్స్ట్ స్వాడిల్ క్లాత్స్. స్వాడ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూ బార్న్ ఫేస్లో. వాళ్ళు ఏంటంటే పిల్లలు
చేతులు కాళ్ళు వాళ్ళు కావాలని ఊపరు, అవి ఇంటెన్షనల్గా కావు, అవంతలు అవే ఇట్లా ఊపుతూ ఉంటారు అనమాట. దానివల్ల వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్. స్వాడిల్ చేస్తే వాళ్ళు చాలా కంఫర్టబుల్గా స్లీప్ చేస్తారనమాట. ఆ విషయం చాలామంది ఏమనుకుంటారు అంటే, ఏంది అట్లా కడతారు, కట్టి వదిలేస్తారు, చేతులు ఊపితేనే కదా వాళ్ళు చక్కగా ఉండేది, మంచిగా అయ్యేది, చేతులు ఆడిస్తేనే కదా అని చెప్తారు. బట్ డాక్టర్ మాకైతే చెప్పారు, స్వాడిల్ చేయడం వల్ల వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. వాళ్ళ చేతులు అవన్నీ కావాలని ఊపరు, వాళ్ళు అవంతలు అవే చేస్తుంటాయి, అవే వాళ్ళని బాగా డిస్టర్బ్ చేస్తుంటాయి. సో కొంచెం వాళ్ళు మనం కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లుంటారు, టైట్గా ఉంటారు కదా, వాళ్ళని సడన్గా బయటకు తీసుకొస్తే ఎట్లా ఫీల్ అవుతుంటారు. సో సడన్గా ఉలిక్కి ఉలిక్కి పడతారు. అట్లా స్వాడిల్ చేయడం వల్ల వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ట్రస్ట్ మీ, నాకైతే డాక్టర్ చెప్పారు, నేను కూడా స్నానం చేయించి వాడికి స్వాడిల్ చేసి పడుకోబెడితే చాలా బాగా నిద్రపోతాడు. నార్మల్ టైంలో ఊరికే లేస్తూ ఉంటాడు అనమాట. అట్లా డిస్టర్బెన్స్ అవ్వకుండా నాకైతే యూజ్ అయింది. స్వాడిల్ కూడా చేసి చూడండి మీరు కూడా, అండ్ మీరు కూడా రీసెర్చ్ చేయండి, కనుక్కోండి, ఓకే అనిపిస్తుంది చేయండి. నెక్స్ట్ స్టెరిలైజర్ తీసుకున్నాం మేము. నార్మల్గా మన పేరెంట్స్ ఎట్లా చేసేటోళ్ళు అంటే, పెద్ద బోగాన్ పెట్టి అందులో వాటర్ పోసి బాయిల్ చేసి అందులో వాడి టాయ్స్ కానీ బేబీస్వి పాసిఫైయర్స్ బాటిల్స్ అన్నీ వేసి బాయిల్ అవుతుంటే తీసి పక్కకు పెడుతుంది. అది స్టెరిలైజేషన్ ప్రాసెస్. బట్ అది పెద్ద ప్రాసెస్ కాబట్టి నార్మల్గా మనం అందరం ఈజీవి టైం సేవింగ్ చూసుకుంటాం కాబట్టి నేనైతే స్టెరిలైజర్ తీసుకుంటాను. అన్ని బాటిల్స్ వాటి టాయ్స్ పాసిఫైయర్స్ అన్నీ వేసేస్తాము. 1 అవర్లో స్టెరిలైజేషన్ అంత అవుతుంది. ఈజీగా ఒక 1 అవర్లో మనం ఇక తీసుకోవచ్చు, వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు అదైతే మాన్యువల్గా అన్నీ చేయాల్సి వస్తుంది. సో స్టెరిలైజర్ నేను యూజ్ చేస్తుంది కూడా చూపిస్తాను మీకు. ఈ కింద వాటర్ పోసుకోవాలి, ఇందులో ఇది లేపాలన్నమాట. సో ఫోన్ హ్యాండిల్ చేస్తున్నా కాబట్టి నేను అది ఇప్పుడు తీయలేను, ఫోన్ హోల్డ్ చేస్తున్నా కదా నేను, సో లేపి చూపించలేను. ఇందులోనేమో బాటిల్స్ పెట్టుకోవాలి, ఇందులోనేమో చిన్న చిన్నవి పెట్టుకొని స్టెరిలైజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ బాటిల్స్ వాష్ చేసి స్టెరిలైజ్ చేసిన, అందుకే అవన్నీ క్లోజ్ చేసి లోపలనే పెట్టిన. సో నేనైతే డాక్టర్ బ్రౌన్ది యూజ్ చేస్తున్నా. 50 or 55 మినిట్స్లో అయిపోతుంది అంతా కూడా. నెక్స్ట్ నేను యూజ్ చేస్తుంది డాక్టర్ బ్రౌన్ బాటిల్స్. డాక్టర్ బ్రౌన్ బాటిల్స్ ఏంటంటే కొంచెం సేఫ్, పిల్లలకి చాలా మంది ఇచ్చిన సజెషన్ అది నాకు. సో అందుకే నేను కూడా డాక్టర్ బ్రౌన్ యూజ్ చేస్తున్నా. కూల్ ఎక్కువ రాదు అండ్ గ్యాస్ కూడా ఎక్కువ పట్టదు ఈ బాటిల్స్ వల్ల అని చెప్పేసి నేను ఈ బాటిల్స్ అయితే యూజ్ చేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నేను ఏంటంటే అన్ని చూపించట్లేదు, ఇక మీకు తెలిసిందే బ్లాంకెట్స్, క్లోత్స్, డైపర్స్ ఇవన్నీ. సో ఎస్పెషల్గా నేనేం చూపించాల్సిన అవసరం లేదు. సో ముఖ్యమైనవి నాకు యూజ్ అయినవి మాత్రమే నేను మీకు చూపిస్తున్నా అంతే. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.